ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. మా బబ్లు చూడండి మూత ఎలా పెట్టాడు. ఇప్పుడైతే 9కి ట్రైన్ ఉంది. సడన్గా అయితే విలేజ్కి వెళ్తూ ఉన్నాం అమ్మ వాళ్ళ ఇంటికి. బబ్లు ఎందుకు అలా ఉన్నావు చెప్పు. నిన్నంతా ఎగిరినాడు ఊరికి పోదాము అని. పోతున్నాము అంటే సరే వెళ్దామని చెప్పేసి ఎగిరినాడు. ఈరోజు మాత్రం నేను తెల్లారితో నేను రాను అని మూతి పెట్టాడు. ఇంక ఊరికైతే నేను బబ్లుని మాత్రమే వెళ్తున్నాము, ఇద్దరమే వెళ్తున్నాము. ఖుర్షిద్ రావటం లేదు కదా, ఎందుకంటే సైన్స్ ఫేర్ ఉందన్నమాట. ఇంక నేను మార్నింగ్ 5 గంటలకు లేచి ఇంట్లో పనంతా చేసాను, వంట కూడా చేసాను. మార్నింగ్ టిఫిన్ ఏం చేయకుండా రైస్ మాత్రమే పెట్టేశాను, కర్రీస్ చేసేసాను. ఇంకా మార్నింగే నేను ఉప్పంకాయ చేశాను, కర్రీ చేశాను అనమాట. ఇంకా రైస్ చేసాను, టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా మా ఆయనకి ఇష్టమైన కాకరకాయ వెల్లుల్లి కారం కూడా చేశాను. ఇంకా నేను ఊరి నుంచి వచ్చేలకు కాకరకాయ చెడిపోతుందని చెప్పేసి ముందుగానే చేసి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ తినేస్తారని. ఇంకా వాళ్ళిద్దరికి మాత్రం వంట అయితే చేసాను. ఇక మా ఖుర్షిద్ మా హస్బెండ్ మాత్రమే ఈ 2 డేస్ ఇంటికాడ ఉంటారు. ఇంకా నేను మళ్ళీ రిటర్న్ మండే వచ్చేస్తాను అనమాట. నేనే అనమాట మండే పడింది. నాకు సైన్స్ ఫేర్ ఉందన్నమాట మండే యాక్చువల్గా. అందుకు ఇంకా ప్రాజెక్ట్ చేయాలి పోయి 10 అంతా. అదే అనమాట. ఇంకా నేను ఫాస్ట్గా 7:40, 7:45 అలా అవుతుంది టైము. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఇంట్లో అంతా పని అయిపోయింది. లగేజ్ కూడా నిన్ననే సర్దేసినాను. ఇంకా నేను రెడీ అవ్వడమే. ఇక 1 డే ఉండి ఇంక నెక్స్ట్ డే అలా రిటర్న్ అయిపోతాం అనమాట. జస్ట్ ఒక 2 డేస్ అనమాట. వెళ్ళడం ఒక 1 డే హాఫ్ డే అవుతుంది. హాఫ్ డే అక్కడ ఉండడము, మళ్ళీ హాఫ్ డేకి అంతా తిరుక్కోవడమే. ఎందుకు షబ్నా వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు అని అనుకుంటారు, చెప్తాను ఈ వీడియోలోనే. ఇంకా నేను రెడీ అయిపోయాను, అన్నీ సర్దుకునేసాను. ఇంకా మా హస్బెండ్ ఖుర్షిద్ మాత్రం రావటం లేదు. ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ ఉంది, ఖుర్షిద్కి ఏదో సైన్స్ వేర్ ఉంది, నేను రాను మమ్మీ అన్నాడు. ఇంకా మార్నింగ్ ఖుర్షిద్ కూడా రెడీ చేసి రైస్ అయితే పెట్టేశాను. మళ్ళీ నేను వెళ్తే తినడని చెప్పేసి ఇంక బబ్లుకి కూడా నేను తినిపించేశాను. ఇంక నేను కూడా బబ్లుతో పాటు తినేసాను అనమాట. ఇంకా లగేజ్ అంతా సర్దుకొని మా హస్బెండ్ వస్తారు, నేను వస్తాను వెళ్దాము రైల్వే స్టేషన్కి అన్నారు. అందుకే ఫాస్ట్గా లగేజ్ అంతా సర్దుకొని మా హస్బెండ్ వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. వేర్ ఈజ్ మై ట్రైన్లో చెక్ చేసుకుంటాడు అనమాట, ట్రైన్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. తొందరగా వచ్చేస్తుంది ట్రైన్, తొందరగా బయలుదేరు అని నన్ను హడావుడి పెట్టేస్తాడు. తీరా స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కడో ఒక చోట ఆపేసి ఉంటాడనమాట. క్రాసింగ్ పెట్టుంటాడు. 8:30కి వచ్చేసాను. ట్రైన్ ఏమంటే 9:30కి వచ్చింది. 1 అవర్ దాకా రైల్వే స్టేషన్లోనే అలా పడున్నాము. ఇంకా బబ్లు అయితే వాళ్ళు భయ్య రాకుండా బబ్లునే వస్తున్నాడు కదా, ఎన్ని చాడీలు చెప్పాడో వాళ్ళ డాడీకి అయితే, ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో. భయ్య ఫోన్ చూసేస్తాడు, అది ఎత్తుకొని తినేస్తాడు, ఇది తీసుకొని తింటాడు. చెప్పు డాడీ వాడు ఏమైనా తీసుకొని తింటే సెల్ తీసుకొని వద్దు అని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు అనమాట. అంటే వీడు ఉంటేనే చేయాలి, వీడు లేకపోతే ఆ పనులు ఏమీ చేయకూడదు అన్నీ ఆలోచించే మా బబ్లు అయితే. వీళ్ళు లేనప్పుడు వాళ్ళ భయ్య ఏం చేయకూడదు, అలా కామ్గా ఒక మూల కూర్చోవాలా అని వీడి ఆలోచన అనమాట. ఇంక మేము అదే చెప్తుంటే నవ్వుకుంటూ ఉన్నాము. ఇంక ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే, ఇంకా మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు పౌర్ణమి రోజు వచ్చేసాము. అప్పుడు మా మమ్మీ ఫోన్ చేసి పౌర్ణమి రోజు వెళ్ళారు అని చెప్పేసి అరిచిందనమాట. యాక్చువల్లీ నాకు తెలియదు పౌర్ణమి రోజు వెళ్ళకూడదంట. అమావాస్య రోజైనా ఎంత దూరం అన్నా ప్రయాణం చేయొచ్చు అంట, కానీ ఆ పౌర్ణమి రోజు వెళ్ళకూడదంట. ఇంకా ఫోన్ చేసి మా అమ్మ అలా అనింది. ఇంకా ఆ రోజే ఫోన్ చేసి వచ్చి మళ్ళీ పోదు రండి నిద్ర చేసేసి అని చెప్పింది. మనకెక్కడ కుదురుతుంది. ఇంక ఈ మధ్యలో 1 మంతే అయింది ఊరి నుంచి వచ్చి. ఈ మధ్యలో ఏమరా అంటే బబ్లు లేసి నిద్రలో ఏడవడము, కూర్చొని ఏడవడము, భయపడ్డము అలా చేస్తూ ఉన్నాడు అనమాట. ఎంత సముదాయించినా నిద్రలో ఏడుస్తూనే ఉంటాడు. ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంక ఊరికైతే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంక పిల్లలు ఇలా భయపడుతూ ఉన్నప్పుడు నిద్రలో పెద్దవాళ్ళ దగ్గర మంత్రిస్తూ ఉంటారు కదా, ఇంకా అలా కూడా చేపిద్దామని చెప్పేసి ఇంకా సడన్గా బయలుదేరాము. మాకు రిటర్న్ టికెట్ లేదు, వెళ్ళేటప్పుడు కూడా బుకింగ్ టికెట్ లేదనమాట. ఇంకా జనరల్లో అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడేమో కొంచెం ఫ్రీగానే ఉంది, వెళ్ళిపోయాము. ఇంక వచ్చేటప్పుడే చూడాలి ఎలా ఉంటుందో ఏమో, ఫ్రీగా ఉంటుందా లేదా అని. నెక్కేలకు అప్పుడే ఆకలి అంట. ఇంటికోడు తినేసి వచ్చిన కుదరం అన్నం ముద్దలు. అప్పుడు ట్రైన్ ఎక్కాలకే 1 గంటకే మళ్ళీ ఆకలంట. అది తిండిపోతా స్నాక్స్ ఆకలి, అన్నం ఆకలి కదా.
మా బబ్లు ట్రైన్ ఎక్కాడో లేదో అప్పుడే తినేదానికి ఏమన్నా ఇవ్వలేదని చెప్పేసి సతాయిస్తూనే ఉన్నాడు. వాళ్ళ డాడీకి ట్రైన్ ఎక్కక ముందే చెప్పినాడు, ఏమన్నా కొనిచ్చినావా లేదా డాడీ ట్రైన్లో తినేదానికి అని చెప్పేసి అడిగినాడు అనమాట. మమ్మీ దగ్గర కొనిపెట్టినానులే, ట్రైన్ ఎక్కినాక తిను అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా అనడమే ఆలస్యం, ట్రైన్ ఎక్కిన వెంటనే తినేదానికి ఏమన్నా ఇయ్యి అని చెప్పేసి ఇంకా ఒకటే ఏడుపు అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మిక్చర్ అయితే తీసుకున్నాను, ఇంకా తింటాడని చెప్పేసి అది తినేసి ఒక స్నాప్ అయితే వేసినాడు మా వాడు. ఇంకా వాడు పడుకున్నాలే అని చెప్పేసి నేను కొంతసేపు అలా ఉన్నాను. 5 గంటలకు లేసాలకు నాకు కూడా ఫుల్గా నిద్ర వస్తుంది, పడుకుందామా అనిపిస్తుంది. ఇంకా పక్కన బబ్బులు ఉండగా పడుకోలేను నేనైతే. మార్నింగ్ 8:30కి ట్రైన్ అయితే 5 గంటలకు లేయాలి. 5 గంటలకు లేసి మొత్తం ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకోవాలి. ఇంక వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా చేసి పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఇంక మా బబ్బులు అయితే కొంతసేపు 1 అవర్ అలా పడుకొని లేసేస్తున్నాడు. ఇంక ఇప్పుడు ఇది చూసారా, ట్రైన్లో ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, పీలేరు బ్రిడ్జ్ అనమాట. చూడ్డానికి ట్రైన్లో ఎంత బాగుంటుందో, ఇంకా వాటర్ వచ్చినప్పుడు చూడాలి, చాలా బాగుంటుంది చూడ్డానికి. ట్రైన్లో ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మీకు, నేను ఊరికి వెళ్ళినప్పుడు. ఇదే అనమాట పీలేరు బ్రిడ్జ్. ఆ రోజు 3.5 గంట సేపు జర్నీ ఉండాల్సింది, దాదాపు 4 గంటలు అయితే జర్నీ ఉన్నింది. లేట్గా వెళ్ళింది ట్రైన్ కూడా. ఇంకా ఫైనల్లీ దిగేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా ఒక 1 అవర్ అయితే ఉన్నాము. ఇంకా మా అత్తయ్య మేము వస్తున్నామని చెప్పేసి వేడిగా చికెన్ కర్రీ చేసి రైస్ చేసి పెట్టునింది. బబ్బులు ఇలా ట్రైన్లో స్నాక్స్ తినాలకి నాకు వద్దు అని చెప్పినాడు. ఇంకా వాడికి కూడా ఒక 4 ముద్దలు అయితే తినిపించినాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుందని చెప్పేసి. ఇంకా నేను కూడా కొంచెం తినేసి తర్వాత మా అత్తయ్యకి నేను ఒక కీప్యాడ్ ఫోన్ అయితే తీసుకుని వచ్చినాను. ఇంకా అదైతే ఇచ్చానమాట. ఇంతకుముందు మా అత్తయ్య వాడుతా అన్న ఫోన్ అయితే పోయింది, అది పనిచేయలేదు. అందుకు ఇంకా వేరే ఫోన్ అయితే తీసుకుని వచ్చారు మా హస్బెండ్. ఇంకా అది ఇచ్చేసి టైము అవన్నీ సెట్ చేసి ఇస్తున్నాను అనమాట. ఇంకా హడావుడిలో ఇంకా కొన్ని చెప్పాల్సినవి టైప్ చేయాల్సినవి ఏం చేయలేదన్నమాట. హడావుడిగా వెళ్ళిపోయాను. ఇంకా దాని లాక్ ఎలా తీయాలి, నెంబర్స్ సేవ్ చేయడం, ఇలాంటివి కొన్ని మర్చిపోయినాను అనమాట. ఇంకా మా అత్తయ్యకి ఒక శారీ తీసుకుని వచ్చాను. ఇంకా ఆ శారీ కూడా ఇచ్చేసి ఊరికైతే బయలుదేరేసాము. మా ఓడి చూసారా, అప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసాడు. నా పనిలో నేనుంటే మా బబ్బులు చూడండి బొమ్మలన్నీ ఇలా వరుసగా పెట్టాడనమాట. ఇవన్నీ ఖుర్షీద్ బొమ్మలు, చిన్నప్పుడు ఖుర్షీద్కి కొనిన బొమ్మలు. వాడు ఆడుకున్న బొమ్మలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు అందరూ వాడుతున్నాడు వాని తర్వాత. ఇంకా మేమైతే ఊరికి మళ్ళీ బయలుదేరేసాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పటికే లేట్ అయిపోయిందనమాట. ఇంకా మా ఊరికి వచ్చే ఒకే ఒక బస్సు దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి హడావుడిగా వెళ్తూ ఉన్నాను. ఇంకా బస్సు వెయిట్ చేసి వెళ్ళాలి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక 2 బస్సులు మారాలన్నమాట. ఇంకా ఫైనలీ బస్సు అయితే దొరికింది. చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు అనగానే బస్సు కూడా లేట్గా వచ్చిందనమాట. ఇంటికి వెళ్ళాలకు 7 అలా అయిపోయింది. మా అమ్మ కూడా అప్పుడే మడి దగ్గర నుంచి వచ్చిందనమాట, కూర్చోంది. ఇంకా మేము వస్తున్నామంటే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా మా లడ్డు చూడండి, అబ్బా ఎన్ని మాటలు మాట్లాడుతుందో. ఆ ముద్దు మాటలు మాట్లాడినప్పుడు ఎలాంటి కఠినాత్ముడైనా కరిగిపోవాల్సిందే. అదే మొండికేసినాడంటే అండి అసలు కఠినాత్ముడు కూడా ఇడిసిపోతుంది అనమాట. అలాంటి బ్రహ్మరాక్షసి అనమాట మొండికేసిందంటే. బబ్లు భయ్య అని గుర్తున్నట్టుగా ఖుషి భయ్య బబ్లు భయ్య గుర్తు పేరు ఉండదు, మనిషి గుర్తుంటాడు. అందరికీ అది చెప్పింది తెలిసిన, మేము భయ్యో దగ్గరికి పోతున్నాను, నేను భయ్యో దగ్గరికి పోతున్నాను. అవునా లడ్డు? చెప్పిన తెల్లాత భయ్యో దగ్గరికి పోతున్నా మనము. అవునా లడ్డు? అందరికి చెప్పేసి వచ్చినావా లడ్డు? అందరికి చెప్పేసి వచ్చినావా భయ్య దగ్గరికి పోతున్నాననే? చెప్పు కదా. చూసా చూడు, చూడు. అదే కూల్గా ఉండిందంటే ఎంత మంచిగా మాట్లాడుతుందో, ఎన్ని మాటలు చెప్తుందో. అబ్బబ్బబ్బా. ఇప్పుడైతే ఈ స్కూల్కి వెళ్తాను కాబట్టి మా చెల్లి కొంచెం రిలాక్స్గా ఉంది, లేకపోతే ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది. ఇంకా మా అమ్మ మడి దగ్గరికి పోయింది కదా, ఇంకా మా చెల్లి ఇంట్లో వంట అంతా చేసింది అనమాట. ఇంకా అనపకాయలు ఎక్కువగా ఉన్నాయని ఉడకేసింది. మా ఇంట్లో అనపకాయలు ఎక్కువగా ఉంటే ఇలా ఉడకేసి పెడతారనమాట. ఉడకేస్తే తినడానికి చాలా బాగుంటాయి. ఇంకా అదే చేసింది. మా నాన్న నేను ఇంటికి వస్తున్నాను, వస్తానే బయట వెళ్దాము అని చెప్పేసి అన్నాను. కానీ మా నాన్న లేట్గా వచ్చినాడు బయటకు పోయి. అందరూ ఇంట్లో అరుస్తున్నారనమాట.
ఇంకా మా నాన్న వచ్చిన తర్వాత ఇంకా నేను బబ్లు మా నాన్న ఆ ముగ్గురం కలిసి బయట వెళ్ళాము. ఇంకా విలేజ్లో అయితే శివరాత్రి బాగా జరుపుతారు. ఇలా గుడులకైతే లైటింగ్తో ఫుల్గా డెకరేషన్ చేస్తుంటారు. ఇంకా నైట్ అంతా జాగారం కూడా చేస్తారు. ఇక్కడైతే బబ్లుకి మా లడ్డుకి ఇద్దరికి మా నాన్న సెల్లే కావాలి. ఏ ఊర్లో వీళ్ళిద్దరిలో ఒకరు తీసుకున్నా కానీ ఇంకొకరు ఏడుస్తారనమాట, అరుస్తారు, ఏడుస్తారు, ఇన్ని జరుగుతాయి. ఇంకా మా అమ్మ అయితే మార్నింగ్ ఊర్లో ఒక 10 మెంబర్స్ అందరూ కలిసి బయట టూర్ వెళ్తున్నారనమాట. ఇంక వాళ్ళతో పాటు మా అమ్మ కూడా వెళ్ళాలని చెప్పేసి చీర అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉంది. ఈ చీర దుప్పటికి వాడుకుంటావు చీరనే? ఈ చీరను దుప్పటికి వాడుకుంటాడంటే మా ఆవిడ. అదే అనమాట ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విలేజ్ వ్లాగ్తో మీ ముందుంటాను. చాలా చిన్న వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు సరదాగా షబీనాతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.